ఆఫ్ ఇంటిజర్ అనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే నెక్స్ట్ రండి. ఇప్పుడు మనకి ఇంటిజర్ టైప్ అయిపోయింది. నేను నెక్స్ట్ ఫ్లోట్ చెప్తున్నాను. ఫ్లోట్ అంటే అండి ఏదైనా ఒక నెంబర్ డెసిమల్తో ఉంటే, అంటే పక్కన పాయింట్ ఉంది, ఇక్కడ ఈ డెసిమల్ తర్వాత ఈ పాయింట్ తర్వాత ఎన్నైనా ఉన్నాయి, 2 డిజిట్స్ ఉన్నా 3 డిజిట్స్ ఉన్నా 4 డిజిట్స్ ఎలా ఉన్నా సరే, మీకు ఎన్ని నెంబర్లు ఉన్నా సరే అది అంతా కూడా ఫ్లోట్ టైప్ అయిపోతుందండి. సో దీనికోసం ఏంటంటే ఇప్పుడు నేను ఇవన్నీ ఫ్లోట్ టైప్ కదా. సో ఇక్కడ మళ్ళీ మీరు ఏం చేస్తారంటే, నేను ఇది కింద రాస్తున్నాను మీకు ఈజీగా. ఇప్పుడు నేను C, D అని తీసుకుంటున్నాను. సో దీనివల్ల ఏంటంటే ఇప్పుడు మీకు నేను ఏ అనే వేరియబుల్లో ఇంట్ టైప్ స్టోర్ చేశాను. ఓకే అండి. B అనే వేరియబుల్లో ఇంట్ టైప్ స్టోర్ చేశాను. ఇప్పుడు C, D అని 2 వేరియబుల్స్ తీసుకున్నాను. Cలోను ఫ్లోట్ నెంబరే ఉంది, Dలోను ఫ్లోట్ నెంబరే ఉంది. ఇది ఫ్లోట్ నెంబరు అని మీరు ఎలా అనుకుంటున్నారంటే, జస్ట్ మీరు ఏం చేస్తారంటే టైప్ ఆఫ్ అని చెప్పి రాయండి. టైప్ ఆఫ్ ప్రింట్ టైప్ ఆఫ్ C అని ఇస్తే ఇది దీని టైప్ ప్రింట్ చేస్తుంది అనమాట. యాక్చువల్గా దీని టైప్ ఏంటండి ఫ్లోట్. ఎందుకంటే పైథాన్లో అండి ఇంటూ ఫ్లోట్ 2 టైప్స్ ఉంటుంది. సో ఏదైనా నెంబరు డెసిమల్తో ఉంటే అది ఫ్లోట్ నెంబర్ అండి, ఫిక్స్. డెసిమల్ లేకుండా ఉన్న అన్ని నెంబర్స్ ఇంటిజర్ నెంబర్స్ అంతే. తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ 6 అని ఇచ్చాను. సో ఈ ఫ్లోట్ నెంబర్స్లో కూడా మనం ఎడిషన్ సబ్ట్రాక్షన్ చేయొచ్చు కదండి. సో సేమ్ ఇవే నేను జస్ట్ ఎడిషన్ రాస్తున్నాను. మీరు ప్రాక్టీస్ చేయాలనుకుంటే ఇలాగా అన్నీ ఇచ్చి నేర్చుకోండి. నేను ప్రాక్టీస్ చేయడానికి మీకు బెస్ట్ ఏఐకి ఎలా యూజ్ చేసుకోవాలి, ప్రాక్టీస్ ఎక్కువగా మీరు ఎలా ప్రాక్టీస్ చేయగలరో చెప్తాను. ఏఐ యూజ్ చేసుకుని ఇది అయిపోయినాక చెప్తాను. డేటా టైప్స్లో ఇంటిజర్, ఫ్లోట్, కాంప్లెక్స్ చెప్పాక చెప్తాను. మీరు పైథాన్ యూజ్ చేసుకుని ఎలా ఎక్కువ ప్రోగ్రామ్స్ నేర్చుకోవచ్చు చెప్తాను. ఇప్పుడు ఇందులో మనకి ఫ్లోట్ అని ఇచ్చాను కదండి. ఇప్పుడు నేను ఫ్లోట్ నెంబర్స్ అన్నిటిని యాడ్ చేశాను. నాకు ఫ్లోట్ నెంబర్స్ ఏమేంటివి 2 ఉన్నాయి. ఒకటేమో 16.5, ఇంకోటి 3.6. ఈ రెండింటిని నేను యాడ్ చేశానండి. యాడ్ చేస్తే నాకు రిజల్ట్ ఏమొస్తుంది, 20.1 వచ్చింది. అండ్ మనకి D యొక్క డేటా టైప్ ఏంటండి ఫ్లోట్, అలాగే B యొక్క డేటా టైప్ ఏంటండి ఇంటిజర్. సో ఇలాగా అప్పుడు మీకు డేటా టైప్స్ అంటే ఏంటో తెలిసింది కదండి. డేటా టైప్స్ అంటే ఒక వేరియబుల్ని మనం స్టోర్ చేసుకుని పైథాన్కి చెప్పడం, నేను ఈ వేరియబుల్లో ఇలాంటి టైప్ స్టోర్ చేశాను, సో మీరు దాన్ని క్యాలిక్యులేట్ చేయండి అని చెప్పడం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే అండి కాంప్లెక్స్ నెంబర్స్ అని ఉంటాయండి. మామూలుగా 10th క్లాస్లో మనకి కాంప్లెక్స్ నెంబర్స్ చెప్తారు. సో ఇప్పుడు నేను C1 అని తీసుకున్నాను. C1 ఈక్వల్ టు 4 + 5J. నెక్స్ట్ C2 తీసుకున్నాను. C2 ఈక్వల్ టు 6 + 3J. మామూలుగా కాంప్లెక్స్ నెంబర్స్లో ఎలా చేస్తామండి, రియల్ నెంబర్స్ని యాడ్ చేస్తే రియల్ పార్ట్ అంటాము, ఇమాజినరీ నెంబర్స్ని యాడ్ చేసి ఇమాజినరీ పార్ట్ అంటాము. సో సేమ్ ఇక్కడ మనకి పైథాన్లో కూడా మనం ఈ రియల్ నెంబర్ ఎడిషన్, ఇమాజినరీ నెంబర్ ఎడిషన్స్ ఈజీగా చేయొచ్చండి. ఇప్పుడు నేను ఇక్కడ C1 + C2 ఇస్తున్నాను. C1 + C2 మనము మామూలుగా ఇక్కడ డిక్లేర్ చేసామండి, మనం ఏం చేయలేదు. కానీ ఇదంతా కూడా పైథాన్ తీసుకుంటుంది అనమాట. మామూలుగా రియల్గా ఇలాగా ఇమాజిన్ నెంబర్స్ ఇచ్చి ఎడిషన్ చేయాలంటే కొంచెం కోడ్ రాయాలి. బట్ పైథాన్లో ఏంటంటే ఆటోమేటిక్గా ఇది తీసుకుంటుంది. ఇది తీసుకుని మనకి రిజల్ట్ ఇస్తుంది. నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, ప్రింట్ టైప్ ఆఫ్ C అని ఇస్తున్నాను. C1 అని ఇచ్చాను. ఇప్పుడు ఏంటంటే మనకి ఈ రెండింటి యొక్క ఎడిషన్ రావాలి. C1 + C2 అనేది ఎడిషన్ రావాలి. సో తర్వాత ఏం రావాలండి, మనకి ఈ నెంబర్ ఏ టైప్ అనేది తెలియాలి. ఓకేనండి. సో మామూలుగా మనం కాంప్లెక్స్ నెంబర్స్ ఇలా డిక్లేర్ చేస్తాము. మీకు ఇది చూపిస్తున్నాను. ఇక్కడ లాస్ట్లో చూడండి, మనం రెండింటి యొక్క ఎడిషన్ రాస్తాం కదా. సో ఎడిషన్ రాసినప్పుడు మనకి ఏమొచ్చిందంటే C1 + C2. నేను 4 + 5J అని రాశానండి. ఇక్కడ చూడండి 4. మనకి ఫస్ట్ రియల్ పార్ట్ క్యాలిక్యులేట్ చేస్తుంది. అంటే రియల్ పార్ట్ 4, రియల్ పార్ట్ 6.
ఈ రెండింటిని కలిపితే 10 కదండి. అలాగే ఇక్కడ 5 ఇక్కడ 3 ఉంది. ఇవి రెండింటిని కలిపితే 8. సో దాన్ని ఇక్కడ చూపిస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఏంటి మనకి 10 ప్లస్ 8G అనేది వచ్చింది. తర్వాత నేను ఏం చేశానంటే అండి మనకి టైప్ కావాలి కదా. నేను జస్ట్ C1 అని ఇస్తే ఈ వాల్యూ ప్రింట్ అయిందండి. బట్ నేను టైప్ ఆఫ్ అనేది ఇవ్వలేదు. అందుకే నాకు ఇది ఏ టైప్ మెన్షన్ చేయకుండా జస్ట్ C1 అని ఇచ్చింది. యాక్చువల్గా నేనే మిస్టేక్ చేశాను. నేను టైప్ అని ఇవ్వలేదు. ఇప్పుడు చూడండి ఇక్కడ నేను టైప్ అని ఇచ్చాను కదా. ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తాను. చూడండి ఇది ఏ నెంబర్ టైప్ కాంప్లెక్స్ నెంబర్ టైప్. ఓకే అండి. ఇది ఇప్పుడు నేను ఏం చెప్పానంటే అండి ఇంటిజర్ ఫ్లోట్ కాంప్లెక్స్ నెంబర్ చెప్పాను. నెక్స్ట్ స్ట్రింగ్ గురించి చెప్తాను. బట్ స్ట్రింగ్ గురించి చెప్పే ముందు స్ట్రింగ్ డేటా టైప్ గురించి చెప్పే ముందు మీకు ఎవరికైనా నేను ఇంకొంచెం బాగా నేర్చుకోవాలి అని అనుకుంటే ChatGPT వెళ్ళండి. సో మీరు ChatGPT ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ న్యూ చాట్ ఓపెన్ చేయండి. ఇలా న్యూ చాట్ ఓపెన్ చేస్తే మీకు ఏమవుతుందంటే ఇలా వస్తుంది విండో. ChatGPT ఓపెన్ చేసినాక ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు మీరు ఏదన్నా ఒక కమాండ్ ఇవ్వండి. ఐ వాంట్ టు లర్న్ పైథాన్ డేటా టైప్స్ విత్ కంపోజర్ ఇవ్వండి. ఓకే, ఇది ఏం చేస్తుందంటే మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తుంది. అంటే మీరు ఎలా నేర్చుకోగలరు. ఇప్పుడు ఇదేంటంటే మీకు అన్నీ చూపిస్తుంది అనమాట. ఇప్పుడు నేను మీకు ఇందులో చూపిస్తున్నాను ఒకసారి. ఇవన్నీ నేను చెప్పలేదండి పైథాన్ లిస్ట్, అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. బట్ ఏంటంటే ఇప్పుడు ఈ వీడియో వరకు నేను ఇది మాత్రం చెప్తాను. ఇంటిజర్ ఫ్లోట్ కాంప్లెక్స్ నెంబర్స్ గురించి చెప్తాను. ఇది చూడండి. ఇప్పుడు మనకి ఇంట్ అనేది నెంబర్స్ టైప్. ఓకే అండి. సో మనం ఏ నెంబర్స్ ఇచ్చినా దాని యొక్క ఎడిషన్ సబ్ట్రాక్షన్ చేస్తుంది. ఇది ఇంటిజర్ టైప్ అని చెప్తాము. తర్వాత ఫ్లోట్ నెంబర్ చూడండి. ఇవి రెండు ఫ్లోట్ నెంబర్స్. ఏదైనా సరే నెంబర్ తర్వాత పాయింట్ ఉంటే అది ఫ్లోట్ నెంబర్ అండి. తర్వాత కాంప్లెక్స్ నెంబర్స్ అంటే ఇట్లా ఉంటాయి. దాని యొక్క టైప్ కాంప్లెక్స్. నెక్స్ట్ స్ట్రింగ్ ఇచ్చారండి. నేను ఇంకా స్ట్రింగ్ చెప్పలేదు, మీకు చెప్తాను. సో ఇలాగ మీరు నాకు గివ్ మీ మోర్ ఎగ్జాంపుల్స్ రిలేటెడ్ టు ఇంటూ ఫ్లోట్ కాంప్లెక్స్ అంటే మీకు ఇస్తుందండి. మీరు దాన్ని బట్టి ప్రాక్టీస్ చేయొచ్చు. సో నేను ఫస్ట్ ఇంటిజర్ చెప్పే ముందు బూల్ గురించి చెప్తాను. బూల్ టైప్ ఉంటుంది. బూల్ టైప్ అని ఇస్తున్నాను. బూలియన్ అంటే ఇట్ విల్ రిటర్న్ either true or false అండి. If condition is true, it will return true అండి. If condition is false, it will return false. For example, bool type if ఓకే అండి, A గ్రేటర్ దాన్ B, A గ్రేటర్ దాన్ B అని ఇచ్చి మీరు ఇలా కాల్ అని ఇవ్వాలండి. ఇక్కడ నేను లూప్ చెప్పేటప్పుడు మళ్ళీ మంచిగా చెప్తాను ఇంటెన్షన్. ఇక్కడ ఏంటంటే ఈ బూల్ టైప్ చెక్ చేయడానికి చెప్తున్నా. ఇఫ్ A గ్రేటర్ దాన్ B అయితే మనకి ఇలా డబల్ కాల్ అని ఇవ్వాలి కండిషన్కి. మామూలుగా మిగతా ప్రోగ్రామింగ్స్లో బ్రేసెస్ రాస్తాము, బట్ పైథాన్కి మాత్రం డబల్ కాల్ ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే A గ్రేటర్ దాన్ B అయితే A ప్రింట్ A is గ్రేటర్ దాన్ B అని ఇస్తున్నాను. సో మనకి ఇది ప్రింట్ అవ్వాలి ఎప్పుడు A అనే వాల్యూ B కన్నా పెద్దదైతే. సో అంటే మనకి ఏం కావాలి, ఇది ట్రూ కదా. A గ్రేటర్ దాన్ B అనేది కండిషన్, మనకి ట్రూ అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనండి. A గ్రేటర్ దాన్ B. A గ్రేటర్ దాన్ B అంటే ఇది బులియన్ వేరియబుల్. ఓకేనండి. ఇక్కడ పెట్టగానే బులియన్ అని వచ్చింది కదా, ఇది మనకి ఏమవుతుందంటే బులియన్ ప్రింట్ అవుతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇది A గ్రేటర్ దాన్ B అయితే ప్రింట్ అవుతుందండి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఓకే A గ్రేటర్ దాన్ B అయితే ప్రింట్ అవుతుంది. ఎల్స్లో కూడా మనం చెక్ చేయాలి కదండి. ఎల్స్ ఏం ప్రింట్ అవ్వాలి, ప్రింట్ B is greater than C. C అనేది B కన్నా పెద్దదని ప్రింట్ అవ్వాలి. సో B ఇక్కడ కూడా నేను A గ్రేటర్ దాన్ B అనే పెడుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు మీకు ఇక్కడ ఏ పెద్దది కాదు కాబట్టి మనకు ఫాల్స్ వస్తుంది. ఓకేనండి. ఇప్పుడు నేను ఇక్కడ A కమా B ఇస్తున్నాను. A ఈక్వల్ టు 10, ఓకే అండి. B ఈక్వల్ టు 5. సో ఫస్ట్ వాల్యూ మనకి A గ్రేటర్ దాన్ B వస్తుంది. నెక్స్ట్ ఫాల్స్ వస్తుంది. చూడండి, నేను దీని దగ్గరకు వచ్చాను. ఇక్కడ ఏం చేశాను, A ఈజ్ గ్రేటర్ దాన్ B ట్రూ అని ప్రింట్ అయింది. ఎందుకని ఇక్కడ నేను A గ్రేటర్ దాన్ B ఇచ్చాను కదా. A గ్రేటర్ దాన్ Bలో A పెద్దది B చిన్నది, అందుకని ట్రూ అని ప్రింట్ అయింది. ఇప్పుడు నేను Bని మార్చుతున్నాను, అంటే ఇక్కడ 15 అని ఇస్తున్నాను. అప్పుడు మీకు ఏం ఆన్సర్ వస్తుందండి, ఫాల్స్ వస్తుంది.
బి గ్రేటర్ దాన్ సి పాజ్ అని ప్రింట్ అయింది. ఎందుకని ప్రింట్ అయింది? మనకి బి వాల్యూ పెద్దది, సి వాల్యూ చిన్నది ఉంది. సో అందుకని పాజ్ వాల్యూ ప్రింట్ అయింది. సో నెక్స్ట్ సెక్షన్లో నేను అన్ని రిలేటెడ్గా స్ట్రింగ్స్ ప్రోగ్రామ్స్ చెప్తాను. స్ట్రింగ్ డేటా టైప్లో ఎలా స్టోర్ చేసుకోవాలి, ఒక స్పెసిఫిక్ వాల్యూని ఎలా రిట్రీవ్ చేసుకోవాలని చెప్తాను. స్ట్రింగ్ టపుల్ స్ట్రింగ్ టపుల్ సెట్ 3 ఒకేరోజు చెప్తాను. సో స్ట్రింగ్ str అని డిక్లేర్ చేస్తాము, టపుల్ని బ్రాకెట్లో చేస్తాము, ఇలా చేస్తాము, సెట్ని ఇలా చేస్తామండి. సో లాస్ట్లీ మీకు డిస్ట్రిక్ట్ గురించి చెప్తాను. డిక్షనరీ అంటే ఏంటంటే మనకి కీ వాల్యూ పేరుని స్టోర్ చేసుకుంటాము. మామూలుగా ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు రియల్ టైం ప్రాజెక్ట్లో ఎక్కువ డిక్షనరీ యూజ్ చేస్తారండి. మనకి సర్వర్ నుంచి డేటా డిక్షనరీ ఫార్మాట్లో వస్తుంది. సో దాన్ని యూజ్ చేసుకుంటాము. ఈ స్ట్రింగ్ టపుల్ ఇవి కొంచెం తక్కువ యూజ్ చేస్తాం రియల్ టైంలో. మనం డేటా సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు వీటిని ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు బాగా యూజ్ అవుతుంది. బట్ నేను టుమారో సెక్షన్లో ఇవంటే ఏంటో చెప్తాను. స్ట్రింగ్ని ఎలా యూజ్ చేయాలి, టపుల్ని ఎలా యూజ్ చేయాలి,